హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరా అండ్ ఫానా ఫైల్స్. సో ఎట్టకేలకు మన ఎదురుచూపు అనేది ఆల్మోస్ట్ ఒక ఎండ్కి అయితే వచ్చేసిందండి. నిన్న మెరిట్ లిస్ట్ రావడంతో అందరు చూసుకునే ఉండుంటారు. అన్ని పోస్ట్కి సంబంధించిన పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయండి వెబ్సైట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే టాప్ ర్యాంక్స్ తెచ్చుకొని జాబ్ కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎంతో కష్టపడితే కానీ మీరు ఈ పొజిషన్కి వచ్చి ఉండరు, నాకు తెలుసు ఆ విషయము. సో చాలామంది నార్మలైజేషన్ వల్ల కానీ వేరే వేరే రీజన్స్ వల్ల మేము నష్టపోయాము అన్న ఒపీనియన్స్తో ఉన్నారండి. సో అవన్నీ ఇలాంటి టైంలో పక్కన పెట్టేసి మనం ఎక్కడ మిస్టేక్స్ చేశాము, మనం దేనివల్ల నష్టపోయాము అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. సో నార్మలైజేషన్ వల్ల ఎవరికి నష్టం అయితే జరగదండి. ఇది సైంటిఫికల్గా ప్రూవెన్. చాలా చాలా నేషనల్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ దీనివల్ల దీన్ని అప్లై చేసి ఎగ్జామ్స్ చాలా జరిగినాయండి. చాలా కేసెస్ పడినా కానీ ఇది సైంటిఫిక్గానే ప్రూవ్ అయింది. కాబట్టి నార్మలైజేషన్ని బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో నెక్స్ట్ మీకు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ స్కోర్ తగ్గినది, ఎక్కడ మన స్ట్రెంగ్త్ అనేది బయటపడింది అనేది ఇదొక అవకాశం అండి మనము చెక్ చేసుకోవటానికి. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉండేలాగా మీ తప్పులు లేదా మీ ప్లసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుందని ఈ గవర్నమెంట్ అయితే చెప్తుందండి. అది ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా డిఎస్సిస్ కండక్ట్ చేసిన హిస్టరీ అయితే ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా నమ్మగలము. కాబట్టి హోప్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ డిఎస్సిలో మంచిగా పర్ఫామ్ చేసి టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇంకా కొంతమంది బార్డర్స్లో 1 మార్క్ 0.5 మార్క్స్ సో ఇలాగా మిస్ అయిన వాళ్ళకి ఒక హోప్ అయితే ఉందండి, ఆఖరి అవకాశం లాగా. సో ఏంటంటే కొంతమంది సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అక్కడ చెక్ లిస్ట్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయలేక రిజెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్తే అక్కడ కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోవటం వల్ల వాళ్ళు రిజెక్ట్ అవుతారండి. ఇది డిఎస్సిస్లోనే కాదు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జరిగిందే. ఒక 100కి 5% వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతారండి. సో అలాంటి సందర్భాల్లో నెక్స్ట్ మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందండి. మీ ముందు ఒకళ్ళు లేదా ఇద్దరు ఉన్నారు, మనకి జాబ్ రాదు అని ఫిక్స్ అయిన వాళ్ళకి ఇది ఒక చిన్న హోప్ అండి. అలాగే చాలామంది ఇంకా దీనిలో నుంచి బయటికి రాలేకపోతున్నారండి. సో ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలుసండి. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను. నాట్ ఓన్లీ దిస్ టైం అండి, మీకు ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పే ఉన్నాను. 11 years ఆఫ్ స్ట్రగుల్ అండి. నా ఎడ్యుకేషన్ అంతా కూడా 2012లో కంప్లీట్ అయిందండి. టిల్ నౌ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్. సో నాకు ఒక హాఫ్ డే అయితే పట్టిందండి దాంట్లో నుంచి బయటికి రావడానికి. సో ఇది మనం నేర్చుకోవటానికి ఒక మంచి అవకాశమే అండి. సో వస్తే వెల్ అండ్ గుడ్, దాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయటం అనేది కొంచెం కష్టమే. సో కానీ యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలండి. యాక్సెప్ట్ చేయండి, మీ మిస్టేక్స్ ఎక్కడ జరిగినవి,
దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండటానికి ఏం చేయాలి, మీ వీక్నెస్ ఎక్కడ, మీ వీక్ సబ్జెక్ట్ ఏంటి, ఎక్కడ ఏ ఏరియాలో మీరు ల్యాగ్ అవుతున్నారు, సో ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సికి అవకాశం ఉందనుకుంటానండి. చెప్తున్నారు కాబట్టి లోకేష్ గారు పదే పదే ఎవ్రీ ఇయర్ డిఎస్సిని కండక్ట్ చేస్తామని. సో మీ ప్రిపరేషన్ని ఎప్పుడూ ఆపొద్దండి. సో ఎవరైతే ఇదే ప్రొఫెషన్ నేను చేయాలి అని పట్టుదలగా ఉంటారో వారందరూ కూడా మళ్ళీ ఇలాగే మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ మళ్ళీ డిఎస్సిలో మంచి ర్యాంక్స్ తెచ్చుకొని నెక్స్ట్ టైము తప్పకుండా జాబ్స్ కొట్టాలండి. సో ఐ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఇంకా నా మార్క్స్కు సంగతికి వస్తే నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాశానండి. ఆల్రెడీ మీకు చెప్పాను. 70.3 మార్క్స్ వచ్చినాయండి. 32112 నా స్కోరు. మా కేటగిరీలో ఓపెన్లో అయితే నాకైతే ఛాన్సెస్ లేవండి అసలు. మా కేటగిరీలో కూడా నా ముందు చాలామంది ఉన్నారు. సో నాకైతే ఆల్మోస్ట్ 101% ఛాన్సెస్ అయితే లేవండి. అయినా కానీ నేను యాక్సెప్ట్ చేశానండి. సో వీటి నుంచి మళ్ళీ నేను ఏమైతే మిస్టేక్స్ చేశాను అనుకుంటున్నానో వాటిని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాననుకుంటున్నానండి. నేనైతే నా గోల్ అయితే గవర్నమెంట్ జాబేనండి. నేను ఇంతకుముందు కూడా పదే పదే చెప్పాను. ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చాను అనేది కాదు మ్యాటర్, మనం సాధించామా లేదా అన్నదే మ్యాటర్ అవుతుందండి. ఇది నా 3rd అటెంప్ట్ అండి. నెక్స్ట్ 4th అటెంప్ట్కి నేను రెడీగా ఉంటానండి ఖచ్చితంగా. అలాగే మనకి ఈ నాలెడ్జ్ నెక్స్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన చేయండి ప్రతి ఒక్కళ్ళు. మనము 1 మార్కులోనో 2 మార్క్స్లోనో మిస్ అయ్యాము అంటే మనం ఫెయిల్యూర్స్ కాదండి. మనం చాలా దగ్గర వినే ఉంటాము, మనం 90స్లో అవుట్ అయినా కానీ సెంచరీనే లెక్క అవుతుంది కాబట్టి మనం 90స్లో అవుట్ అవుతున్నామంటే మనం చేసిన 90 స్కోరు వేస్ట్ అని కాదండి. సో సెంచరీ చేయాలి, సో దానికోసం ఇంకా కష్టపడాలి అనేది మైండ్లో ఉంచుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ టైము ఖచ్చితంగా అందరికీ లక్ కలిసి రావాలి. అన్నీ యాక్సెప్ట్ చేయండి, వాటిని కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ రిపీట్ కానివ్వద్దు. ఎన్ని అటెంప్ట్స్ అయినా కానీ మీరు గివప్ ఇవ్వనంత వరకు మీరు రేస్లో ఉన్నట్టేనండి. ఎప్పుడైతే మీరు గివప్ ఇస్తారో అప్పుడు మీరు రేస్లో నుంచి ఓడిపోయానని ఒప్పుకున్నట్లేనండి. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ ద కాంపిటేటివ్ రీజియన్ అండి నేను చెప్తుంది, లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు గివప్ అనేది ఉండకూడదండి. మనం ఏదైతే మంచిదైతేనే కదండి మనం సెలెక్ట్ చేసుకునేది, మన చాయిసెస్ ఏవైనా కానీ వాటి గురించి ఖచ్చితంగా ఒక నమ్మకంతో మన మీద మనం నమ్మాలండి. ఫస్ట్ మనల్నే మనం నమ్మకపోతే పక్కన వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది మన మీద కమెంట్ చేయడానికి. సో మిమ్మల్ని మీరు ఇంకా నమ్మాలి, ఇంకా బలంగా ముందుకెళ్ళాలి. సో ఐ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ మనము క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. తెలంగాణ వాళ్ళకి డిఎస్సి ప్రపోజల్ ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తెలంగాణ వాళ్ళకి షేర్ చేయండి. క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో. All the best for everyone. Thank you so much. Do subscribe our channel and like, share. Thank you.